ప్రతిష్టాత్మక మారుపేరుగాంచిన బాలాపూర్ గణనాథుడిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు శాలువాలతో సన్మానించి లడ్డూ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గణపతి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చర్చించుకునే విధంగా ముంబైతో పోటీపడి ఈ బాలాపూర్ గణపతి ఉత్సవ కమిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ఈ ప్రాంతాన్ని గణపతి బప్పను దర్శించుకొని తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ ప్రాంత ప్రజల్ని కాపాడాలి, కరోనా మహమ్మారి నుంచి తెలంగాణను కాపాడాలని, తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న పీడ శక్తుల నుంచి విముక్తి కలగాలని ఈరోజు గణపతి దేవుడి దగ్గర కోరుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయం. కానీ నిన్న మొన్న పార్టీలు, ప్రభుత్వాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పేరు మీద ప్రజలందరూ నిర్వహించుకునే ట్యాంక్ బండ్లో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు అని ఆదేశాలు ఇస్తున్నారు. నేను ఈ సందర్భంగా న్యాయస్థానాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగానే ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే భక్తులకు ఇబ్బంది లేదు. హిందూ సాంప్రదాయాలను గౌరవించి ప్రజల మనోభావాలకు, ప్రజల మనోభిష్టం మేరకు ప్రభుత్వాలు కార్యక్రమాలు తీసుకోవాలి. ఈరోజు కోర్టు ఆదేశాలు ఇచ్చిందనో, లేకపోతే ప్రభుత్వాలు సహకరించడం లేదనో గణపతి నిమజ్జన ఉత్సవాలను ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. గత 7 సంవత్సరాలుగా ప్రతిసారి గణపతి నిమజ్జనం సందర్భంగా ఈ రకమైన చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం వచ్చే సంవత్సరం కోసం ఇప్పటి నుంచే ఈ ఏర్పాట్ల ప్రక్రియ చేపడతలేదు? ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల హిందూ ఐకమత్యం కోసం, తెలంగాణ ప్రజల యొక్క అనుబంధం కోసం ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించుకుంటారు. ఈ గణేష్ ఉత్సవాలలో హిందువులే కాదు, చాలామంది ముస్లిం సోదరులు కూడా చాలా భక్తితో ఇందులో పాల్గొనడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఈ బాలాపూర్ గణపతి దర్శనానికి వస్తుంటే కూడా చాలామంది మైనారిటీ సోదరులు వచ్చి స్వాగతం పలకడం జరిగింది. ఈ ఓల్డ్ సిటీలో, ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతిలోనే మొహరంను కానీ గణేష్ ఉత్సవాలను హిందువులు, ముస్లింలు కలిపి చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండగ. ఈ పండగానికి ప్రభుత్వాలు ఆటంకాలు కల్పించడం కానీ, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈరోజు కోర్టులు ఈ రకమైన ఆదేశాలు ఇస్తున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన గణపతులను ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయొద్దన్నప్పుడు ప్రభుత్వమే ముందుకొచ్చి పెద్ద పెద్ద మట్టి విగ్రహాలను ప్రభుత్వమే ఉచితంగా భక్తులకు అందించిందనుకో, పర్యావరణ కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ప్రజల యొక్క సెంటిమెంట్ను గౌరవించినట్టు ఉంటుంది. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజలు ఏర్పాటు చేసుకునే గణపతి విగ్రహాలను ఉచితంగా సరఫరా చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం మట్టి విగ్రహాలను ప్రోత్సహించి ముందుకొస్తే ఈ సమస్య ఆఖరి నిమిషం వరకు ఏమి మాట్లాడకుండా ఉండి ఇప్పుడు ప్రజల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మీరు అక్కడ నిమజ్జనం చేయొద్దు, ఇక్కడ నిమజ్జనం చేయొద్దు అని ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఇలాంటి ఆదేశాలు పనికొస్తాయి. దయచేసి ప్రభుత్వానికి, కోర్టులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద మట్టి విగ్రహాలను తయారు చేస్తే కూడా 1000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు. ప్రభుత్వం గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం, గణపతి విగ్రహాల కోసం ప్రాంతాలలో అనుమతులు పోలీస్ స్టేషన్లలో తీసుకుంటారు. రాష్ట్రంలో ఎన్ని విగ్రహాలను పెడుతున్నారో ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన లెక్క ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసుల అనుమతులు తీసుకొని ఎన్ని విగ్రహాలు పెట్టినరో, ఆయా ప్రాంతాలలో పెట్టిన విగ్రహాల ఎత్తెంతో ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసి ఈ ప్రకారం ప్రభుత్వం మట్టి విగ్రహాలను చేసి ఆయా ప్రాంతాలలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎవరైతే నిర్వహిస్తుందో
ఆ కమిటీలతో చర్చ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏదేమైనా అధికారులకు, పోలీసులకు, ప్రభుత్వ సిబ్బందికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఉత్సవ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయకండి. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ప్రజలు ఊరుకోరు. ఈ సంవత్సరం ట్యాంక్ బండ్లోనే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం కల్పించండి. వచ్చే సంవత్సరం మీరు ఏ కార్యక్రమం అయితే తీసుకోదలుచుకుందో ముందే అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయండి. చట్టసభలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూర్చొని చర్చించండి. ప్రభుత్వం వైపు నుంచే మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా ప్రభుత్వం ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళమైతాం. పర్యావరణాన్ని కాపాడడం ఎంత బాధ్యత ఉందో, హిందూ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. హిందువులు, ముస్లింలు కలిసి నిర్వహించుకునే పండుగలు ఒకటి గణేష్ ఉత్సవాలు అయితే, రెండు మొహరం. హిందూ ముస్లింల యొక్క సారూప్యతను, అనుబంధాన్ని దెబ్బతీయకుండా కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.